ఇన్ఫోసిస్ ఎవరిని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? కార్లోస్ అల్కరాజ్. ఇన్ఫోసిస్ ఇటీవల టెన్నిస్ సూపర్ స్టార్ అయిన కార్లోస్ అల్కరాజ్ను తన గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. టెన్నిస్ ప్రదర్శనను మరియు సామాజిక ప్రభావాన్ని మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడంపై దృష్టి సారిస్తుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా వరుసగా మూడోసారి ఎవరు ఎన్నికయ్యారు? హరివంశ నారాయణ్ సింగ్. హరివంశ నారాయణ్ సింగ్ వరుసగా మూడవసారి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంజన్ గొగోయ్ పదవి విరమణ తర్వాత ద్రౌపది ముర్ము ఈయన్ను నామినేట్ చేయడంతో ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి నామినేటెడ్ సభ్యుడు ఈయనే. ఆయన ఏకగ్రీవ ఎన్నిక భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏకాభిప్రాయాన్ని, సహకారాన్ని మరియు పార్టీలకు అతీతంగా ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అస్త్ర మార్క్ II క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. డసాల్ట్ మిరాజ్ 2000 జెట్లకు అస్త్ర మార్క్ II క్షిపణులను అమర్చాలని భారతదేశం యోచిస్తున్నది. దీనివల్ల 240 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను అడ్డుకునే సామర్థ్యం పెరిగి గగనతల ఆధిపత్యం బలపడుతుంది. అస్త్ర మార్క్ II అనేది బియాండ్ విజువల్ రేంజ్ గగనతల క్షిపణి. దీనిని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసింది. అస్త్ర మార్క్ I 90 నుంచి 100 కిలోమీటర్ల పరిధి క్షిపణిని ఇప్పటికే భారత వైమానిక దళంలోని LCA తేజస్ మరియు సుఖోయ్ 30 MKI విమానాల్లో చేర్చారు. 2026 US ఓపెన్ పికిల్ బాల్ ఛాంపియన్షిప్లో పురుషుల డబుల్స్ 5.0 విభాగంలో ఏ భారతీయ క్రీడాకారులు స్వర్ణ పతకం గెలుచుకున్నారు? అర్జున్ సింగ్ మరియు ఆదిత్య సింగ్. అమెరికాలోని నేపుల్స్లో జరిగిన US ఓపెన్ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ 2026లో భారత క్రీడాకారులు అర్జున్ సింగ్, ఆదిత్య సింగ్ పురుషుల డబుల్స్ 5.0 విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. ఫైనల్లో అద్భుతంగా పుంజుకున్న వీరు జే మియోడ్, W లిన్లను 9-11, 11-2, 11-7 తేడాతో ఓడించారు. ఇండియన్ పికిల్ బాల్ అసోసియేషన్ అనుబంధంతో భారతదేశం పాల్గొనడం ఇదే మొదటిసారి. లక్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. జలశక్తి మంత్రిత్వ శాఖ సమీక్ష అనంతరం ఉత్తరాఖండ్లోని యమునా నదిపై నిర్మిస్తున్న 300 మెగావాట్ల లక్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు పురోగమిస్తున్నందున ఉత్తర భారతదేశపు నీటి, ఇంధన భద్రత మెరుగుపడుతుంది. లక్వార్ ప్రాజెక్టు అనేది డెహ్రాడూన్ జిల్లాలోని లోహరి గ్రామం సమీపంలో ఉన్న ఒక బహుళార్థ సాధక జల విద్యుత్ ప్రాజెక్టు. దీనిని ఉత్తరాఖండ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది. ఇటీవల ఫార్మ్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ 3.0 సర్టిఫికేషన్ను పొందిన మొదటి భారతీయ కంపెనీ ఏది? ITC లిమిటెడ్. ఫార్మ్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ 3.0 సర్టిఫికేషన్ను పొందిన తొలి భారతీయ కంపెనీగా ITC లిమిటెడ్ నిలిచింది. ఈ సర్టిఫికేషన్ను సస్టైనబుల్ అగ్రికల్చరల్ ఇనిషియేటివ్ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేసింది. ఇది గోధుమ మరియు వరి పంటలకు సంబంధించి సుస్థిరమైన, గుర్తించదగిన మరియు నైతికంగా సేకరించిన వ్యవసాయ పద్ధతులను ధృవీకరిస్తుంది. ఈ కార్యక్రమం 70కి పైగా రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ వ్యాప్తంగా 22,000 ఎకరాలకు పైగా మరియు 3,500 మంది రైతులకు వర్తిస్తుంది. దివ్య భారత్ భారతదేశ ఆత్మకు ఒక కిటికీ అనే సంకలనాన్ని ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. భారతదేశ వ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ
న్యూఢిల్లీలో దివ్య భారత్ భారతదేశ ఆత్మకు ఒక కిటికీ అనే సంకలనాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం గమ్యస్థానాలు, సంస్కృతి, వంటకాలు, వస్త్రాలు మరియు చేతి వృత్తుల వివరాలతో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ ఒక సమగ్ర పర్యాటక మార్గదర్శిగా ఉపయోగపడుతుంది. భారతదేశ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి నీతి ఆయోగ్ యొక్క దార్శనికతకు ఈ ఇనిషియేటివ్ మద్దతిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన న్యూచాటెల్ సరస్సు ఏ దేశంలో ఉంది? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లోని న్యూచాటెల్ సరస్సులో 1000 కంటే ఎక్కువ రోమన్ కళాఖండాలు కనుగొనబడ్డాయి. ఇవి రోమన్ సామ్రాజ్యం నాటి జీవితంపై అంతర్దృష్టులను అందిస్తున్నాయి. ఈ న్యూచాటెల్ సరస్సు పూర్తిగా స్విట్జర్లాండ్లో ఉన్న అతిపెద్ద సరస్సు మరియు ఇది జోరా పర్వతాల పాదాల వద్ద ఉంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? మాంట్రియల్, కెనడా. కెనడాలో డోపింగ్కు వ్యతిరేకంగా జరిగే ప్రపంచ పోరాటాన్ని ప్రోత్సహించడానికి మరియు సమన్వయం చేయడానికి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 1999 నవంబర్ 10న స్థాపించబడింది. దేశాలు మరియు క్రీడా విభాగాల్లో డోపింగ్ నిరోధక నియమాలు మరియు విధానాలను సమన్వయం చేయడం ద్వారా నిష్పక్షపాతమైన ఆటను నిర్ధారించడం దీని యొక్క లక్ష్యం. ఈ వాడ యొక్క ప్రధాన కార్యాలయం కెనడాలోని మాంట్రియల్లో ఉంది. ఇటీవల వార్తల్లో కనిపించిన అన్నాటో విత్తనం యొక్క ప్రధాన ఉపయోగం ఏమిటి? సహజ ఆహార రంగు. అన్నాటో అనేది అచియోట్ చెట్టు గింజల నుంచి లభించే ఒక సహజ ఆహార రంగు మరియు రుచినిచ్చే పదార్థం. ఈ చెట్టు ఉష్ణమండల అమెరికాకు చెందినది మరియు ఆసియా, ఆఫ్రికాలో సాగు చేయబడుతుంది. ఈ పంట వర్షాధారమైనది, పర్యావరణ అనుకూలమైనది మరియు పురుగు మందులు లేదా ఎరువులు వంటి అతి తక్కువ పెట్టుబడులు అవసరం. అందువల్ల ఇది సుస్థిర వ్యవసాయానికి అనువైనది. ఇటీవల వార్తలో కనిపించిన గగ్గర్ నది ఏ ప్రాంతంలో ఉద్భవిస్తుంది? శివాలిక్ కొండలు. ఇటీవల హర్యానాలోని గగ్గర్ నది వెంబడి ఉన్న గ్రామాల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, దీనికి కలుషితమైన నదీ జలమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఈ గగ్గర్ నది ఒక అంతరాయ నది, అనగా ఇది ప్రధానంగా వర్షాకాలంలో ప్రవహించి మిగిలిన సంవత్సరమంతా ఎండిపోయి ఉంటుంది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ కొండల్లోని దక్షాయ్ గ్రామం నుంచి సముద్ర మట్టానికి సుమారు 1927 మీటర్ల ఎత్తులో ఉద్భవిస్తుంది. నది పరివాహక ప్రాంత నిర్వహణ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తారు? జలశక్తి మంత్రిత్వ శాఖ. నదీ పరివాహక ప్రాంత నిర్వహణ పథకం అనేది నదీ పరివాహక ప్రాంత జల వనరుల సమగ్ర ప్రణాళిక మరియు సుస్థిర వినియోగాన్ని లక్ష్యంగా చేసుకున్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక కేంద్రంగా కార్యక్రమం. ఈ పథకాన్ని బ్రహ్మపుత్ర బోర్డు, కేంద్ర జల సంఘం మరియు జాతీయ జల అభివృద్ధి సంస్థ అమలు చేస్తున్నాయి. ఈ పథకం 2026-27 నుంచి 2030-31 వరకు కొనసాగుతుంది. స్వచ్ఛతావి మహోత్సవ్ 2026కు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆతిథ్యం ఇస్తుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. స్వచ్ఛతావి మహోత్సవ్ అనేది జమ్మూ మున్సిపల్ కార్పొరేషన్ మరియు జమ్మూ స్మార్ట్ సిటీ లిమిటెడ్ ద్వారా జమ్మూలో నిర్వహించబడే 3 రోజుల కార్యక్రమం. బైసాఖి పండుగను పురస్కరించుకుని దీనిని 4వ తావి వంతెన సమీపంలోని తావి నది తీరంలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో తావి హారతి, బోటింగ్, మేళా, దంగల్, ఫుడ్ ఫెస్టివల్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సహాయ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. పశ్చిమ ఆసియాలో సముద్ర వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న
భౌగోళిక రాజకీయ అవాంతరాల కారణంగా ప్రభుత్వం ఎగుమతి ప్రోత్సాహక మిషన్ కింద రిలీఫ్ అనగా ఎగుమతి సౌలభ్యం కోసం స్థితిస్థాపకత మరియు లాజిస్టిక్స్ జోక్యం పథకాన్ని విస్తరించింది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మార్చి 2026లో ప్రారంభించిన రిలీఫ్ పథకం గల్ఫ్ ప్రాంతంలో అధిక రవాణా ఖర్చులు, పెరిగిన బీమా ప్రీమియంలు మరియు యుద్ధ సంబంధిత నష్టాలను ఎదుర్కొంటున్న భారతీయ ఎగుమతిదారులకు మద్దతును అందిస్తుంది. ఏప్రిల్ 2026లో మండీలో పంట సేకరణ కోసం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? హర్యానా ప్రభుత్వం మండీలో పంటల సేకరణ కోసం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను ప్రవేశపెట్టింది. రైతులు లేదా అధీకృత ప్రతినిధులు తమ ఉత్పత్తులను విక్రయించే ముందు బయోమెట్రిక్ స్కానర్ ద్వారా తమ గుర్తింపును ధృవీకరించుకోవాలి. పంటల రాకను మేరీ ఫసల్ మేరా బ్యోరా పోర్టల్ అనగా భూమి మరియు పంట వివరాల కోసం రైతు నమోదు డేటాబేస్తో సరిపోల్చి తనిఖీ చేస్తారు. ఈ వ్యవస్థ మోసాలను అనగా నకిలీ గుర్తింపులతో ఇతర రాష్ట్రాల నుంచి పంటలను అక్రమంగా అమ్మడం నివారించడమే లక్ష్యంగా పెట్టుకుంది.